ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఏప్రిల్ 24 గురువారం. నేటి మన ధ్యాన లేఖనం సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి. నీ నిమిత్తము నేను బహుశోకమునందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహువింతైనది. స్త్రీలు చూపు ప్రేమ కంటేనూ అది అధికమైనది. వ్యాఖ్యాన అంశం: విశ్వాసి, నీ ప్రేమ ఎవరి మీద ఉన్నది? వ్యాఖ్యానాంశం: విశ్వాసి, నీ ప్రేమ ఎవరి మీద ఉన్నది? వ్యాఖ్యానం: యోనాతాను విషయమై మనం ఆలోచించి ఎంత చెప్పినా ఒకటి కొదువుగా ఉంది. అదేమంటే, ఆయన ఎంతగా దావీదును ప్రేమిస్తూ ఉంటే ఎందుచేత తండ్రిని విడిచిపెట్టి దావీదు యొక్క చిన్న గుంపుతో ఏకీభవించలేదు? ఒకనాడు తన నోటితో కూడా ధైర్యంగా యోనాతాను దావీదుతో పలికాడు, నీవు ఇశ్రాయేలీయులకు రాజువగుదువు, నేను నీకు సహకారినవుదును అని. మాటలు సరే గాని 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 17వ వచనంలో వ్రాసిన ఈ ప్రమాణం నెరవేరిందా? లేదు. యుద్ధ భూమిలోనే యోనాతాను తన తండ్రితో పడిపోయాడు. సారి దావీదును ఆదరించటానికి వనమునకు వచ్చి చక్కగా మాట్లాడిన యోనాతాను విషయమై వ్రాయబడినది ఏమిటంటే, యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళాను, దావీదు ఇల్లు లేక వనములోనే నిలిచెను అని 1 సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 18వ వచనం, 20వ అధ్యాయం 42వ వచనాలు తెలుపుతున్నాయి. ఇది ఎందుకు? ఒకవేళ దావీదు మీద తనకున్న ప్రేమ కంటే యోనాతాను తన తండ్రి అయిన సౌలును, ఆ సుఖాన్ని, పట్టణంలోని జీవితాన్ని అధికంగా ప్రేమించాడేమో. కనుక దావీదు అతని చావును గూర్చి విన్నప్పుడు మిక్కిలిగా శోకించాడు. విశ్వాసి, క్రీస్తు కంటే నీవు ఎక్కువగా దేన్ని ప్రేమించతగదు. ఈ రహస్యం నీకు తెలిసిందా? లోక ప్రేమ విషయమై జాగ్రత్త. ఆ ప్రేమ మీకుండకూడదు. యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.